ఇంగ్లాండ్తో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే 5వ టెస్టులో భారత బౌలింగ్ లైనప్ పై ప్రస్తుతానికి ఒక స్పష్టత వచ్చింది. తాజాగా జరిగిన నెట్ సెషన్లో యువ పేసర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు. దీంతో అతను ద ఓవల్ టెస్టులో ఆడటం ఖాయంగా మారిందని తెలుస్తోంది. నిజానికి మాంచెస్టర్, ద ఓవల్ టెస్టుల్లో అతడిని ఆడించాలని భావించినా, 4వ టెస్టుకు ముందు జరిగిన ట్రైనింగ్ సెషన్లో అతను గాయపడ్డాడు. బౌలింగ్ చేసే వేలికి గాయం కావడంతో 4వ టెస్టు నుంచి తప్పించారు. దీంతో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ను ఈ మ్యాచ్కు ఎంపిక చేశారు. అయితే సాధారణమైన బౌలింగ్తో అతను నిరాశపరిచాడు. ముఖ్యంగా 120+ కిమీ వేగంతో బౌలింగ్ చేయడం తనకు మైనస్గా మారింది. ఇంగ్లీష్ బ్యాటర్లు అతడిని సులువుగా ఎదుర్కొన్నారు. ఈ టెస్టులో తను కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. నిజానికి ఈ టెస్టుకు ముందు అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నా కానీ, వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. గతి తప్పిన బౌలింగ్తో నిరాశ పర్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అర్షదీప్ ఇప్పటికే నిరూపించుకున్నాడు. టీ20లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్గా నిలిచాడు. అయితే చాలా రోజుల నుంచి తను సుదీర్ఘ ఫార్మాట్లో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. 4వ టెస్టులో ఆ అవకాశం వచ్చినా, గాయం కారణంగా జట్టుకు దూరం కాక తప్పలేదు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ద ఓవల్ టెస్టులో తను ఆడటం ఖాయంగా మారింది. మహ్మద్ సిరాజ్తో కలిసి తను బౌలింగ్ చేస్తాడు. మరో పేసర్ ఆకాశ్ దీప్ ఆడే అవకాశముంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు ముందు ప్రకటించినట్లుగా 3 టెస్టులకే పరిమితమయ్యే క్రమంలో సిరాజ్, అర్షదీప్, ఆకాశ్ దీప్ లతో కలిసి భారత పేస్ దళం బరిలోకి దిగనుంది.